నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. ఆ ఇద్దరు సీనియర్ నాయకులే. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ ఇద్దరే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీరి మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. కడియం శ్రీహరికి నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పై గెలవాలి అంటూ కొండా సురేఖ విసిరిన సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు వీరిద్దరి మధ్య వివాదానికి కారణం ఏంటి? కొండా సురేఖ ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కడియం శ్రీహరి, కొండా సురేఖ మధ్య వివాదం నెక్స్ట్ లెవెల్ కి చేరింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ టెక్నికల్ గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. దీనిపై సురేఖ ఎద్దేవా చేస్తూ ఆయన కాంగ్రెస్ లో ఉంటూ ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సిన కర్మ ఏమొచ్చింది అని సూటిగా ప్రశ్నించారు. నిజంగా ప్రజాబలం ఉంటే, కడియం శ్రీహరికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి అధికారికంగా పోటీ చేసి గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అప్పుడే ఎవరికి ఎంత ప్రజాబలం ఉందో తేలిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ కేవలం సవాల్కే పరిమితం కాలేదు. కడియం శ్రీహరి వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి మెంటాలిటీ చాలా కన్నింగ్ మెంటాలిటీ. ఆయన ఎప్పుడు ఎదుటి వాళ్ళు తనకంటే హై లెవెల్లో ఉంటే ఓర్వలేరు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పిన కడియం శ్రీహరి ఇప్పుడు ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని సురేఖ విమర్శించారు. ఆ పదవులు లేని ఫ్రస్ట్రేషన్లోనే తమలాంటి వాళ్ల మీద పడి ఏడుస్తుంటారంటూ సురేఖ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మధ్య తాజా వివాదానికి అసలు కారణం ఏంటో తెలుసా? దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్లో కడియం శ్రీహరి అనధికారికంగా నిర్వహించిన సమీక్షా సమావేశం. దేవాదాయ శాఖకు మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. కానీ కడియం శ్రీహరి ఆ శాఖ ఆఫీస్కు వెళ్లి రివ్యూ చేయడం బిజినెస్ రూల్స్ కు పూర్తి విరుద్ధమని సురేఖ మండిపడ్డారు. దీనిపై ఆమె ఊరికే కూర్చోలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి, పిసిసి అధ్యక్షుడికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హైకమాండ్, సీఎం సానుకూలంగా స్పందించారని, కడియం శ్రీహరిని వివరణ అడిగి తగిన చర్యలు తీసుకుంటామని తనకు హామీ ఇచ్చారని సురేఖ స్పష్టం చేశారు. ఒక మంత్రిని ఉద్దేశించి అవగాహన లోపం అని కడియం మాట్లాడటం చాలా తప్పని ఆమె ఫైర్ అయ్యారు. గత కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ పలు వివాదాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారం వెనక, అలాగే తనపై కడియం శ్రీహరిని ఎగదోయడం వెనక ఒక ముఖ్య నేత ఉన్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలందరితో తనకు మంచి సఖ్యత ఉందని, కేవలం కడియం శ్రీహరి మాత్రమే కావాలని వివాదాలు రేపుతున్నారని సురేఖ ఆరోపించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మినహా తమ రాజకీయ జీవితం ఎప్పుడు ముళ్ల బాటలోనే నడిచిందని అన్నారు. కావాలనే కొందరు తనను వివాదాల్లోకి లాగుతున్నారని, బట్టకాల్చి మీదేస్తున్నారని ఆవేదన చెందారు. రాజకీయంగా తమను అణగదొక్కాలని కొందరు కుట్రలు పన్నుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తమను అర్థం చేసుకోవడం వల్లే తాము ఇంకా రాజకీయాల్లో ఇమడగలుగుతున్నామని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కూడా గాంధీభవన్ వర్గాల్లో కలకలం రేపాయి. కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తోంది ఎవరు అంటూ చర్చ మొదలైంది. ముఖ్య నేత గురించే కొండా సురేఖ మాట్లాడారంటూ గుసగుసలు మొదలయ్యాయి. చూశారుగా, వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కడియం శ్రీహరి, కొండా సురేఖల మధ్య రేగిన ఈ చిచ్చు ఎటు దారితీస్తుందో, కొండా సురేఖ విసిరిన సవాల్పై కడియం శ్రీహరి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.